నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని నగరంలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే సమస్య ఉన్న ప్రాంతంలో 8 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు వస్తే తక్షణమే నీటి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, నగర ప్రజల సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, వాటర్ సప్లై ఇన్షూర్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మున్సిపల్ ట్యాంకర్స్ ఒక 8 ట్యాంకర్స్ని అవైలబుల్లో పెట్టడం జరిగింది. అలాగే 22 న్యూ డ్రిల్ చేయడం జరిగింది. ఇంటర్ కనెక్షన్స్ కూడా ఇన్షూర్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎక్కడైనా వాటర్ సప్లై ఇష్యూ ఉంటే గ్రీవాన్సల్ ఏదైతే ఏర్పాటు చేశామో దానికి వాట్సాప్ మెసేజ్ పంపించగలని కోరుతున్నాం. అలాగే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న విషయం మనకు తెలిసినదే. వైద్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు అనుకూలంగా శ్రీకాళహస్తిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్కు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు విచ్చేస్తూ ఉంటారు. వారికి సేవ చేస్తూ హాస్పిటల్ బాగోగులు చూస్తూ తమ కుటుంబాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారు డాక్టర్ విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగాల్లో రాణిస్తున్నారన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పోరాట పటిమ చూపిన ఝాన్సీ రుద్రమదేవిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. మహిళలు ఏ కార్యక్రమాన్నైనా అంకిత భావం, ఓర్పు, సహనంతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తారని వెల్లడించారు. మహిళలు 50% వైద్య రంగంలో దూసుకు వెళ్తున్నారని, అదేవిధంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క ఔన్నత్యాల గురించి మనం మాట్లాడుకోవాలి. మహిళలు ఎన్నో రంగాల్లో విజయం వైపు నడిచిన చరిత్ర మనకు ఉంది. ఎందరో నాయకులు, ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయి మొదట స్వాతంత్ర్యము తెచ్చుకోవాలనే ఉత్సాహం కలిగించింది ఒక మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే ఎందరో నాయకురాళ్ళు, ఇందిరాగాంధీ, ఇంకా ఎందరో స్వాతంత్ర్యంలో పాల్గొని మనకి ఈ స్వాతంత్రాన్ని కూడా అందించడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. అలాగే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకి విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఎందరో విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరియు రచయితలు గాను, IAS, IPSలు, ఈవెన్ పైలట్స్, ఆర్మీ, అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది. ఇప్పుడు ఇంకనూ ఏంటంటే మహిళలు ఏ కార్యక్రమాన్నైనా అంకిత భావంతో, ఓర్పు, సహనంతో ప్రణాళిక వేసుకుంటారు. అందుకనే వాళ్ళు ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళల్లో ఆ ఓర్పు, సహనము, ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిలబడి చేయగలమనే ధీమాతో చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు. మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు జరిగిన వాటిలో ఏవైనా తప్పులు, దోషాల నివారణ కోసం
శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేపట్టారు. ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల శాంతి అభిషేకాలను నిర్వహించి హోమ పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి పూర్ణహారతులు సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో సోమనాథ్ గురుకుల్, అర్ధగిరి స్వామి, ఆలయ ఈవో బాపిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవాల్లో హిందువులపై ముస్లింలు దాడి చేయడాన్ని చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్రారెడ్డి మాట్లాడుతూ, రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగిస్తుండగా చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా ముస్లింలు అత్యంత దారుణంగా దాడులకు పాల్పడ్డారని, ఇది అత్యంత దారుణం అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని వదిలి హిందూ ధర్మాన్ని రక్షించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని వాపోయారు. గతంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులపై అన్య మతస్థులు దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, హిందువులపై తప్పుడు కేసులు బనాయించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని, తప్పుడు కేసులను ఉపసంహరించుకొని జైల్లో ఉన్న హిందువులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ పండుగలను జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి చేయనట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు శోభారాణి, సహాయ కార్యదర్శి బండి రమేష్ రెడ్డి, రాజేంద్ర స్వామి, రమేష్ బాబు, హేమలత, బాలాజీ, గౌరీ, పద్మిని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులకి సపోర్ట్గా నిలబడాలి అనే దుస్థాయికి ఈరోజు మన హిందుత్వం చేరుకునిందనే చెప్పాలండి. ఎందుకంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన హిందువుల పండగల వరకు వచ్చేసరికి ఒక రకంగా, పరమత పండగలు వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా రోజులుగా చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు పోలీస్ వారు కూడా ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టి హిందువుల సంరక్షణ చేపట్టాలి అనే స్థాయికి మా హిందువుల్ని తీసుకురావద్దండి. దయచేసి మీ పదవులను లేకపోతే మీ యొక్క బాధ్యతలను మీరు భద్రపరచుకోవడానికి హిందువుల మీద కేసులు పెట్టడము, ఇలాంటి చర్యల్ని ఖండించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగిన విషయం, ముస్లిమ్స్ హిందువుల మీద గొడవలకు దిగారో దాన్ని ఖండిస్తూ హిందువుల తరఫు నుంచి నిలబడటానికి విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ముందుంది. గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి రాయచోటిలో వీరభద్ర స్వామి పార్వేటి ఉత్సవాలలో భాగంగా ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఏదైతే గుడి మాన్యంలో ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని దర్గాలు కట్టుకొని ఉన్నారో అదే మార్గం గుండా గుడికి వెళ్తూ ఉంటే ఆయన దారిలోనే వెళ్తూ ఉంటే ఈ యొక్క ఇతర వర్గాల వారు రాళ్ళు దువ్వి కట్టెలతో దాడులు చేశారు. ఎవరైతే ఊరేగింపుల సందర్భంగా మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఉండి హారతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు. హిందూ దేశంలో హిందువులు వాళ్ళ యొక్క గుడులకి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అనవసరముగా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క కార్యకర్తలపైన అనవసరంగా పోలీసు వర్గం వారు కేసులు పెడుతున్నారు. వాళ్ళని మెడపైన కాలేసి తొక్కామని దుర్మార్గంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇది ఏమాత్రము విహెచ్పి ఈ యొక్క సమర్థించడం సమంజసం కాదు. మేము ఖచ్చితంగా దీనిపైన తీవ్రతరం చేస్తాము. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మార్చి 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికారుల సంస్థ
కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవాధికారి సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 32 బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 1997 సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు. కోర్టులలో లక్షల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయని ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుండి 20% కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారులకు సమయంతో పాటు ధనము ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని దానిపై అపీల్ కూడా ఉండదన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్లో ఉన్న కేసులను కక్షదారులు ఇద్దరు స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చని అన్నారు. గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8027 వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ముందస్తు ప్రీ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ 300 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని కక్షదారులకు సూచించారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఇస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసులు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10-15 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడా అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పేరుకుపోయిన కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండడానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5-10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్
జనాల్లో పోయి జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వీళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.